ఇక్కడ మన ఉత్తరాఖండ్లో జరుగుతున్న కుంభమేళలో చాలా వైరల్ అయిన అమ్మాయి మెలిసా, మోనాలిసా. మరి ఇంటికాడ రొట్టె చేస్తూ అక్కడ మంచి గోధుమ పిండితో రొట్టె చేసే విధానాన్ని చూపిస్తుంది. చపాతి ఏ విధంగా తయారు చేయాలి అని. అదేవిధంగా మోనాలిసా ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయి. ఈ విధంగా తన నిత్య జీవితంలో ఈ విధంగా ఉంటుంది. చాలా ఇలా కుటుంబీకులు బీదవారుగా ఉన్నారు. అలాగే చాలా ఆశలు ఆకాంక్షలతో ఉన్నటువంటి మన ఇండియా చాలా బీదరికంలో ఉంది. ఇక్కడ చాలామంది యువత మోనాలిసా లాంటి వారికి చేయూతనివ్వాలి. తన యొక్క ప్రతిభను గుర్తించి సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టేశారు. మరి తన యొక్క పరిస్థితి ఇక్కడ ఎలా ఉందంటే ఈ విధంగా ఉంటుంది. తను పెద్దగా ఏం చదువుకోలేదు, అయినా కూడా ఇక్కడ ఈ విధంగా చూస్తున్నాం మనం. తన యొక్క నిజ జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, మనం ఏ విధంగా చూసినా, నిజంగా ఏ విధంగా చూసినా కూడా ఈ యొక్క మోనాలిసా ఇలా ఒక బీద కుటుంబం నుంచి వచ్చి అసలు తనను చంపేస్తారా అన్నంత విధంగా అక్కడ అందరు ఫోటోలు దిగడము, తనను హరాస్మెంట్ గురి కావడం, నీరసమైపోవడం జరిగి హాస్పిటల్లో పడి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా చపాతీ చేసుకుంటూ ఇంట్లోనే ఉంది. అంటే మనం చేసే వీడియోలు, మనం చేసే ఏ ఒక్క నిబంధన ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా వీడియో చేస్తే చాలా బాగుంటారు. ఎందుకంటే మోనాలిసా కుంభమేళాలో ఒక బాగా వైరల్ అయిన అమ్మాయి. ఇప్పుడు తాను చక్కగా ఇంటికి వచ్చేసి ఈ విధంగా రొట్టె చేస్తూ ఉంది, మనం చూస్తున్నాం. మరి ఇలాంటి వారు బాగా ఎదగడానికి ప్రోత్సహించాలి. మన భారతదేశంలో 100% విద్యావంతులైతే మన దేశం బాగుపడుతుందని నేను నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఒకవేళ మోనాలిసా పై మీ అభిప్రాయాన్ని, మీ యొక్క అమూల్యమైనటువంటి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. చూడండి, ఆమె కళ్ళల్లో అమాయకత్వం తప్ప ఏమీ లేదు. చిరునవ్వు, మందహాసం, ఈ విధంగా మోనాలిసా చాలా తనదైన శైలిలో ఒక
పల్లెటూరు వాతావరణంలో మరి అక్కడ గోధుమ పిండి మనం చూడవచ్చు. ఇంతకుముందు ఒక అతను వాటర్ ఇచ్చాడు, ఇక్కడ ఉప్పు తీసుకుంది, అందులో వేస్తుంది, రొట్టె చేస్తుంది నవ్వుకుంటూ. మెడలో తెల్లటి కొన్ని పూసలు అనుకుంటా, అవి ప్లాస్టిక్ పూసలు, అవి వేసుకుంది. తన లోకంలో తానే ఆనందపడుతూ ఉంది. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మహిళలు కుంభమేళాకు రాగానే బతుకుదెరువుకు వస్తే చాలా టెన్షన్తో ఇబ్బందులు ఎదుర్కొని స్వగ్రామానికి మధ్యప్రదేశ్కి అయితే వచ్చేసింది. సంతోషం. నేను హిందీలో కాకుండా తెలుగులో ఈ వీడియో గురించి చెప్తున్నా మన తెలుగు ప్రజల కోసం. థ్యాంక్ యూ సో మచ్. మరి చూస్తాం ఏ విధంగా రొట్టె చేస్తుందో. ఇంకా మనము ఈ యొక్క వీడియో లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తెలంగాణ బీఆర్ఎస్ టెక్ మెలిసా చేసే రొట్టె చూద్దాం. మొనాలిసా సారీ, చేయి ఏం చెప్తుంది. చలో ఈ విధంగా ఉంది. తన మాట వింటారా? ఒక మాట వినండి. మాట్లాడు మొనాలిసా. ఓకే, తాను రొట్టె చేసుకుంటున్నా అని చెప్తుంది. థ్యాంక్ యూ. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి థ్యాంక్ యూ సో మచ్.